మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ షూటింగ్ చేస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా వైజాగ్ లో ఒక స్కెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నాడు. మంచిగా ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేసుకుంటా అనిపిస్తున్నాడు. అదొక్కటే కాదు, ఆర్కే బీచ్ లా ఉపాసనతోని కూతురు క్లింకారతోని జాలీగా ఆటలు ఆడుకుంటా అనిపిస్తుండే. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి, ముంబైకి పోయినా గానీ ఎక్కడికి పోయినా గానీ భార్య బిడ్డలు ఇద్దరిని తీసుకుపోతున్నాడు. ఒక అందమైన ఫ్యామిలీ అని ఫ్యాన్స్ కి కొత్త ఎగ్జాంపుల్ ని సెట్ చేస్తున్నాడు. ఇక ఈ కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో వీళ్ళిద్దరు అదే మన రామ్ చరణ్, కైరా అద్వానీ IAS అధికారులు లెక్క కనిపిస్తున్నారంట. ఇక ఇద్దరు ప్రేమికులు. ఇక ఈ కథ పొలిటికల్ డ్రామాలో మంచి ఎంగేజింగ్ స్టోరీ లైన్ తోని జనాల్ని కట్టిపడేస్తుంది. ప్రజాధనాన్ని దోపిడీ చేసే అవినీతిపై ఇక ఈ కథ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. కార్తిక్ సుబ్బరాజు ఈ స్టోరీ రాస్తే, ఇక రోబో లాంటి గొప్ప టెక్నాలజీ ఉన్న సినిమాలు తీసిన డైరెక్టర్ శంకర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడంట. రామ్ చరణ్ ఇప్పటికే చాలా నాళ్ళు అయింది థియేటర్ లో కనిపించి. ఇక ఈయన థియేటర్ లో ఇప్పుడు వస్తున్నాడంటే, ఇక అది కూడా ఇంత పెద్ద డైరెక్షన్ లో వస్తున్నాడంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఫ్యాన్స్ కూడా. ఇక మొత్తానికి ఇక ఈ సినిమా మీద, అదే గేమ్ చేంజర్ సినిమా మీద మీరు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.